సిటీ విజన్ ప్రేక్షకులకి నమస్కారం. శ్రీరస్తు శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఓం శ్రీ మహాగణాధిపతియే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. సిటీ విజన్ ప్రేక్షకులకు లలిత పరమేశ్వరి యొక్క అనుగ్రహం ఉండాలని కోరుకుంటూ ఈరోజు పంచాంగ విశేషాలు మరియు మేషాది ద్వాదశ రాశుల వారికి దినఫలం ఎలా ఉండబోతుందో మనం తెలుసుకుందాం. ముందుగా పంచాంగ విశేషాలు కనుక మనం చూసినట్లయితే తేదీ 15/1/2024 సోమవారం, తిథి పుష్య శుద్ధ పంచమి రాత్రి 2:07 వరకు ఉన్నది. నక్షత్రం శతభిషం ఉదయం 8:07 వరకు, తదుపరి పూర్వభద్ర తెల్లవారు 6:10 వరకు ఉన్నది. యోగం వర్యం రాత్రి 11:11 వరకు, కరణం భవ పగలు 3:19 వరకు, వర్జ్యం పగలు 2 గంటల నుండి 3:28 వరకు, దుర్ముహూర్తం పగలు 12:34 నుండి 1:19 వరకు, మరలా మధ్యాహ్నం 2:49 నుండి 3:34 వరకు, అమృతకాలం రాత్రి 10:49 నుండి 12:15 వరకు, రాహుకాలం ఉదయం 8:04 నుండి 9:28 వరకు. ఈరోజు విశేషం మకర సంక్రాంతి. మకర సంక్రాంతి రోజున పెరుగును దానం చేసినట్లయితే సంతాన అభివృద్ధి, సంతానం లేని వారికి సంతాన సౌఖ్యము లభించగలదు. మేషాది ద్వాదశ రాశుల వారికి దినఫలాన్ని కనుక మనం చూసినట్లయితే ముందుగా మేషరాశి. మేషరాశి వారికి అనుకున్న వ్యవహారాలన్నీ కూడా అనుకున్నట్లు పూర్తి చేస్తూ ఉంటారు. స్నేహితుల బంధువుల యొక్క సహాయ సహకారములు లభించగలవు. ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించవలసి ఉండును. ఈ రాశి వారు ఈరోజు చేయవలసినటువంటి అర్చన ఆరాధన విషయానికి వచ్చినట్లయితే పార్వతీ పరమేశ్వరులను దర్శించడం మంచిది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి వృత్తిరీత్యా పేరు ప్రఖ్యాతులు పెరుగల అనుకున్న వ్యవహారాలన్నీ కూడా అనుకున్నట్లు పూర్తి చేస్తుంటారు. బంధుమిత్రులతో మాత్రం స్వల్ప మాట తేడాలు పడే అవకాశం కలదు. ఈ రాశి వారు ఈరోజు పార్వతీ పరమేశ్వరులను దర్శించి మారేడు దళాలు సమర్పించడం మంచిది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారు దైవ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. ఆర్థికపరమైనటువంటి విషయాల్లో ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం కలదు. అనవసర నష్టాలు అనేటువంటి ఉండే అవకాశం కలదు. ఈ రాశి వారు ఈరోజు చేయవలసినటువంటి పరిహార విషయానికి వచ్చినట్లయితే వీరు అన్నదానాన్ని నిర్వహించుకోవడం మంచిది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి చంద్రాష్టమ సమయం నడుస్తుంది కావున మనశ్శాంతి తక్కువగా ఉండను. ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించవలసి ఉండను. ఏ వ్యవహారం చేపట్టిన ఆటంకాలు ఆలస్యాలతో నడుచును. ఈ రాశి వారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన లేని వారికి తగిన అన్నదానం చేసినట్లయితే మంచిది. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి వృత్తి వ్యాపారాదులపై మక్కువ ప్రదర్శిస్తూ ఉంటారు. అనుకున్న వ్యవహారాలన్నీ కూడా అనుకున్నట్లు పూర్తి చేస్తుంటారు. విందు వినోద కార్యక్రమాల్లో ఆసక్తి ఉండగలదు. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన విషయానికి వచ్చినట్లయితే శివాలయ దర్శనం, శివాలయంలో తెల్లని పుష్పాలు సమర్పించినట్లయితే మంచిది. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి అనుకున్న వ్యవహారాలన్నీ కూడా అనుకున్నట్లు పూర్తి చేస్తూ ఉంటారు. ఆరోగ్య విషయంలో మాత్రం శ్రద్ధ వహించవలసి ఉండను. వచ్చిన దానం వచ్చినట్లు ఖర్చును దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి అర్చన ఆరాధన విషయానికి వచ్చినట్లయితే వీరు శివాలయ దర్శనం, శివాలయంలో అభిషేకాదులు వంటివి నిర్వహించుకోవడం మంచిది. తదుపరి తులారాశి. తులారాశి వారికి వేసుకున్నటువంటి ప్రణాళికల విషయంలో కొన్ని మార్పులు చేర్పులు చేస్తూ ఉంటారు. వృత్తిలో ఆకస్మిక ఇబ్బందులు అనేటువంటి తలెత్తే అవకాశం కలదు. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన విషయానికి వచ్చినట్లయితే వీరు శివాలయ దర్శనం, శివాలయంలో మారేడు దళాలు వంటివి సమర్పించడం మంచిది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ప్రయాణాలు చేయనప్పుడు జాగ్రత్త అవసరం. ముఖ్యంగా ఆలస్యం, ఆటంకాలు అనేటువంటివి ప్రయాణాల్లో ఉండగలవు. వస్తు వాహన మూలకమైనటువంటి సమస్యలు తలెత్తగలవు. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన విషయానికి వచ్చినట్లయితే శివాలయ దర్శనం, శివాలయంలో అభిషేకాదులు వంటివి నిర్వహించుకోవడం మంచిది.
తదుపరి ధనురాశి. ధనురాశి వారికి ఆకస్మికంగా వ్యవహార జయం లభించగలదు. అనుకున్న పనులన్నీ కూడా పూర్తి చేస్తూ ఉంటారు. దగ్గర ప్రయాణాలు ఉండగలవు. విందు వినోదం మూలకంగా ఖర్చులు ఉండును. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన విషయానికి వచ్చినట్లయితే పార్వతీ పరమేశ్వరులను దర్శించడం మంచిది. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించవలసి ఉండును. వచ్చిన దానం వచ్చినట్లు ఖర్చును కుటుంబ సభ్యులతో కలిసి విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొనటం జరగగలదు. ఈ రాశివారు శివాష్టక స్తోత్రాన్ని పఠించడం మంచిది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించవలసినను. జీవిత భాగస్వామి యొక్క సహకారం లభించగలదు. వ్యవహారంలో ఆలస్యం జరగగలదు. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన శివాలయ దర్శనం, శివాలయంలో మధుర పదార్థాలను నివేదించడం మంచిది. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి ఆకస్మికంగా సమస్యలు ఉత్పన్నమవును. ముఖ్యంగా సంతాన విషయంలో ఇబ్బందులు తలెత్తే అవకాశం కలదు. ప్రణాళికలు ఆలస్యం ఒకటి ఆటంకాలు పడుతూ ఉండగలవు. వచ్చిందని వచ్చినట్లు ఖర్చు అవును. ఈ రాశివారు ఈరోజు శివాలయాన్ని దర్శనం చేసి శివాష్టక స్తోత్రాన్ని పఠించడం మంచిది. ఇవి మేషాది ద్వాదశ రాశుల వారి దినఫలం. రేపటి వచ్చే దినఫలాలతో మళ్ళా కలుద్దాం. శుభం. నేటి కార్యక్రమం చూశారు కదండి. తిరిగి మరో కార్యక్రమాల్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.